హలో ఫ్రెండ్స్. రీసెంట్‌గా తెలంగాణ ఇంకా ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ఫార్మా కంపెనీస్‌లో ఫ్రెషర్స్‌ని అలాగే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేయడం కోసం 3 నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. వీటిలో వచ్చేసి మనకి ఫస్ట్ కంపెనీ కోవలెంట్ ల్యాబొరేటరీస్ అనే కంపెనీ ఉంది ఫ్రెండ్స్. అలాగే సెకండ్ కంపెనీ వచ్చేసి డెక్కన్ ఫైన్ కెమికల్స్ అనే కంపెనీ ఉంది. అలాగే థర్డ్ కంపెనీ వచ్చేసి లీ ఫార్మా అనే కంపెనీ ఉంది. ఈ 3 కంపెనీస్‌లో కూడా ఫ్రెషర్స్‌ని అలాగే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేయడం కోసం డిఫరెంట్ డిపార్ట్మెంట్స్‌లో అయితే వేకెన్సీస్ ఖాళీగా ఉన్నవి ఫుల్‌ఫిల్ అయితే చేయడం జరుగుతుంది. దీనికొచ్చేసి మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరిని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది కాబట్టి, వాటికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో చూద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్‌గా చూడండి. అలాగే దాంతో పాటు ఏ డిపార్ట్మెంట్స్‌లో వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి, అలాగే వర్కింగ్ లొకేషన్ ఎక్కడ, ఇంటర్వ్యూ లొకేషన్స్ ఎక్కడ, వీటికి సంబంధించిన డీటెయిల్స్ కూడా అన్నీ కవర్ అయితే చేస్తాను ఈ వీడియోలో. వీడియోని స్కిప్ చేయకుండా చూశారంటే మీకు అన్నీ డీటెయిల్‌గా అర్థమైపోతాయి. మీకు ఇంట్రెస్ట్ ఉన్న కంపెనీలో మీరెళ్ళేసి ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు. ఓకే. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా ఫుల్‌గా చూడండి. అన్నీ డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అలాగే వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. నేను రెగ్యులర్‌గా ప్రైవేట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఛానెల్‌లో అప్‌లోడ్ చేస్తా ఉంటాను. వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు ఇమ్మీడియేట్‌గా రావాలంటే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే వీడియోని కూడా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి. ఓకే. ఇప్పుడు ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. డెక్కన్ ఫైన్ కెమికల్స్ అనే కంపెనీ ఏదైతే ఉందో, దీంట్లో వచ్చేసి ఫ్రెషర్స్‌ని రిక్రూట్ చేయడం కోసం నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అలాగే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్ కూడా తీసుకుంటున్నారు. దీంట్లో వచ్చేసి మనకి 11థ్ జనవరి రోజు ఇంటర్వ్యూస్ కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఇక్కడ ఏ డిపార్ట్మెంట్స్‌లో వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయని చెప్పి మనం చూసుకుంటే, ప్రొడక్షన్ ఇంకా డీసీఎస్ అని చెప్పి ఈ 2 డిపార్ట్మెంట్స్‌లో అయితే రిక్రూట్‌మెంట్ అనేది తీసుకోవడం జరుగుతుంది. దీనికి క్వాలిఫికేషన్ ఏమి అడుగుతున్నారని చెప్పి మనం చూసుకుంటే డిప్లొమా, బీఎస్సీ అలాగే ఎంఎస్సీ ఇంకా బీటెక్ ఈ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ ఇంటర్వ్యూస్‌కి అయితే అటెండ్ అవ్వచ్చు. దీంట్లో వచ్చేసి మనకి 0-9 ఇయర్స్ వరకు ఎక్స్‌పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్‌ని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది కాబట్టి ఎవరైతే వైజాగ్ లొకేషన్‌లో ఫ్రెషర్‌గా కంపెనీలో ఫార్మా కంపెనీలో జాయిన్ అవ్వాలి అని చెప్పి అనుకుంటున్నారో వాళ్ళకి మంచి అవకాశం ఉంది కాబట్టి మీరందరూ కూడా ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవడానికి ట్రై చేయండి. ఇక్కడ వచ్చేసి ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే రిక్రూట్ చేసుకుంటారు ఫ్రెండ్స్. ఎందుకంటే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి కాబట్టి మేల్ క్యాండిడేట్స్ మాత్రమే రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ వర్కింగ్ లొకేషన్ వచ్చేసి చూడండి కేశవరం, కేశవరం పాయకరావుపేట, అనకాపల్లి, ఆంధ్రప్రదేశ్ అని చెప్పి ఈ లొకేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి కంపెనీ ఒకటే ఉంటుంది. ఇక్కడ ఎళ్ళేసి మీరు వర్క్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. మనకి ఇంటర్వ్యూ లొకేషన్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. ఇంటర్వ్యూ లొకేషన్ వచ్చేసి 11థ్ జనవరి రోజు కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది ఇంటర్వ్యూ. ఎస్‌వీఎల్ కార్పొరేట్ సర్వీస్, శ్రీరామ్ పార్లర్ బ్యాక్ సైడ్ థర్డ్ లెఫ్ట్ 58థ్ వార్డ్, సచివాలయం ఫస్ట్ ఫ్లోర్, కుర్మపాలెం, విశాఖపట్నం అని చెప్పి లొకేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ విశాఖపట్నంకి నియర్ బై కుమరపాలెం అనే లొకేషన్ ఏదైతే ఉందో ఏరియా, ఆ ఏరియాలో మనకి ఈ ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు కాబట్టి వైజాగ్‌కి నియర్ బై ఉన్న క్యాండిడేట్స్ ఎవరైతే ఫార్మా ఫీల్డ్‌లో వర్క్ చేయాలి అని చెప్పి అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోండి. మంచి అవకాశం ఉంది కాబట్టి మిస్ అయితే చేసుకోకండి ఫ్రెండ్స్. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో వేకెన్సీ అయితే ఖాళీగా ఉన్నాయి. ఇక్కడొచ్చేసి మనకి ఇంకా దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూసుకుంటే ఇక్కడ నేను కాంటాక్ట్ నంబర్స్ కూడా ప్రొవైడ్ అయితే చేయడం జరిగింది నోటిఫికేషన్ ఇమేజ్‌లో. ఈ నంబర్స్‌కి కూడా మీరు కాల్ చేసి ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్ అయితే చేసుకోవచ్చు. 8886679497 అలాగే ఇంకో నంబర్ వచ్చేసి 8866603270 అని చెప్పి 2 కాంటాక్ట్స్ నంబర్స్ ఇవ్వడం జరిగింది. ఈ నంబర్స్‌కి కాల్ చేసి మీరు ఎలాంటి డౌట్స్ ఉన్నా క్లియర్ అయితే చేసుకోవచ్చు. మీకు క్వాలిఫికేషన్ వచ్చేసి బీఎస్సీ, ఎంఎస్సీ ఇంకా డిప్లొమా, బీటెక్ ఈ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌ని తీసుకోవడం అయితే జరుగుతుంది. డిప్లొమా ఇంకా బీటెక్‌లో వచ్చేసి మనకి కెమికల్ ఇంజినీరింగ్ ఎవరైతే కంప్లీట్ చేసి ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళని మాత్రమే రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. రిమైనింగ్ స్పెషలైజేషన్‌లో ఎవరైతే ఇంజినీరింగ్ కంప్లీట్ చేసారో వాళ్ళని రిక్రూట్ అయితే చేసుకోవట్లేదు కాబట్టి అది కూడా చూసుకోండి. ఎవరైతే టెక్నికల్ ఫీల్డ్‌కి సంబంధించిన క్యాండిడేట్స్ ఉన్నారో డిప్లొమా ఇంకా బీటెక్ వాళ్ళు అది చూసుకొని ఇంటర్వ్యూకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ ఫ్రెషర్స్‌ని కూడా తీసుకుంటున్నారు కాబట్టి మంచి అవకాశం ఉంది. మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వాల్సి ఉంటుంది. మీకొచ్చేసి డెసిగ్నేషన్ ట్రైనీ అనే డెసిగ్నేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఫ్రెషర్స్‌కి. ఎక్స్‌పీరియన్స్‌ని బేస్ చేసుకొని కెమిస్ట్, సీనియర్ కెమిస్ట్ అనే పొజిషన్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది. మీరు ఇంటర్వ్యూకి తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి అప్డేటెడ్ రెజ్యూమ్, ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ జిరాక్స్ కాపీస్ అలాగే ఆధార్ కార్డ్ ఇంకా ఒక 3 పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్ తీసుకొని ఇంటర్వ్యూ లొకేషన్‌కి వెళ్ళొచ్చు ఈ ఫ్రెషర్స్. రిమైనింగ్ క్యాండిడేట్స్ అంటే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకొచ్చేసి పే స్లిప్స్ అడగడం జరుగుతుంది. అలాగే బ్యాంక్ స్టేట్‌మెంట్ కూడా అడగడం అయితే జరుగుతుంది. ఈ డాక్యుమెంట్స్ తీసుకొని ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఇంటర్వ్యూ లొకేషన్‌కి వెళ్ళొచ్చు. ఓకే. ఇది ఈ డెక్కన్ ఫైన్ కెమికల్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ ఫ్రెండ్స్. ఇంకా దీంట్లో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా నా కామెంట్‌లో అయితే అడగండి. అక్కడ నేను క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇప్పుడు నెక్స్ట్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. కోవలెంట్ ల్యాబొరేటరీస్ అనే ఈ కంపెనీ ఏదైతే ఉందో ఇదొచ్చేసి మనకి హైదరాబాద్‌కి నియర్ బై అయితే లొకేటెడే ఉంటుంది. సంగారెడ్డి అనే ఏరియాలో కంపెనీ లొకేటెడే ఉంటుంది. హైదరాబాద్‌కి ఔట్‌స్కట్ అనమాట.
దీంట్లో ఫ్రెషర్స్‌ని అలాగే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేయడం కోసం 5థ్ ఇంకా 6థ్ 2 డేస్ పాటు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. 5థ్ జనవరి అలాగే 6థ్ జనవరి. ఇక్కడ డిపార్ట్మెంట్స్ వచ్చేసి మనకి ఏ డిపార్ట్మెంట్స్‌లో ఫ్రెషర్స్‌ని తీసుకుంటున్నారు, అలాగే ఏ డిపార్ట్మెంట్స్‌లో ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని తీసుకుంటున్నారు అనే దాని గురించి చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. ప్రొడక్షన్‌లో డాక్యుమెంటేషన్ అనే సెక్షన్‌లో మనకి రిక్రూట్‌మెంట్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ 0-1 ఇయర్ వరకు ఎక్స్‌పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్‌ని రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. ఈ డాక్యుమెంటేషన్ డిపార్ట్మెంట్‌కి మనకి ఫీమేల్ క్యాండిడేట్స్‌ని కూడా రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. సో, ఎవరైతే ఫీమేల్ క్యాండిడేట్స్ జాబ్ చేయాలని చెప్పి అనుకుంటున్నారో ఫార్మా ఫీల్డ్‌లో వాళ్ళకి అవకాశం ఉంది. దీనికొచ్చేసి క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చెప్తాను. అలాగే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో కూడా వేకెన్సీ అయితే ఖాళీగా ఉన్నాయి. ఈ డిపార్ట్మెంట్‌కి మనకు ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే రిక్రూట్ అయితే చేసుకుంటారు. ఇంకా ఫ్రెషర్స్‌కి వచ్చేసి అఫైర్స్ రెగ్యులేటరీ అఫైర్స్ అనే డిపార్ట్మెంట్‌లో కూడా మనకి వేకెన్సీ అయితే ఖాళీగా ఉన్నాయి. ఓన్లీ ఫ్రెషర్స్ మాత్రమే రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌కి అవకాశం అయితే లేదు ఇక్కడ. ఈ రెగ్యులేటరీ అఫైర్స్ ఏదైతే డిపార్ట్మెంట్ ఉందో ఇక్కడ కూడా మనకి ఫీమేల్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ అయితే చేసుకుంటారు కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ జాబ్‌కి కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. వీటికి క్వాలిఫికేషన్ ఏమి అడగడం జరుగుతుంది అని చెప్పి చూసుకుంటే, ఇక్కడ చూడండి ప్రొడక్షన్‌లో డాక్యుమెంటేషన్ అనే సెక్షన్ ఏదైతే ఉందో దీనికి అప్లై చేసుకోవాలి అనుకున్న క్యాండిడేట్స్‌కి వచ్చేసి బీఎస్సీ క్వాలిఫికేషన్ ఉండాల్సి ఉంటుంది. బీఎస్సీ కెమిస్ట్రీ బ్యాక్‌గ్రౌండ్ అయితే ఉండాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ మీకు. బీఎస్సీ కంప్యూటర్స్ ఉన్న క్యాండిడేట్స్‌కి తీసుకోరు. అలాగే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో 0-6 ఇయర్స్ వాళ్ళకి తీసుకోవడం అయితే జరుగుతుంది. వీళ్ళకొచ్చేసి బీఫార్మసీ, బీఎస్సీ, డిప్లొమా ఈ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌ని రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలి. అలాగే రెగ్యులేటరీ అఫైర్స్‌కొచ్చేసి ఎంఎస్సీ క్వాలిఫికేషన్ ఉన్న ఫీమేల్ క్యాండిడేట్స్‌ని అలాగే మేల్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. సో, మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వచ్చు. దీనికి సంబంధించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా ఇక్కడ కాంటాక్ట్ నంబర్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. 9100132002 అని చెప్పి ఈ నంబర్‌కి కూడా మీరు కాల్ చేసి ఎలాంటి డౌట్స్ ఉన్నా క్లియర్ చేసుకోవచ్చు. అలాగే నాకు వీడియో కింద కామెంట్‌లో కూడా అడగండి. అక్కడ నేను కూడా క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇక్కడ మనకి కంపెనీ ట్రాన్స్‌పోర్ట్ ఫెసిలిటీ కూడా హైదరాబాద్ నుంచి బస్ ఫెసిలిటీ పెట్టడం జరిగింది కాబట్టి మీరు ఆ బస్‌లో కంపెనీకి రావచ్చు. ఇంటర్వ్యూకైనా రావచ్చు. లేదంటే జాయిన్ అయిన తర్వాత వర్కింగ్ చేయడానికి కూడా ఆ బస్ ట్రాన్స్‌పోర్ట్‌ని యూజ్ అయితే చేసుకోవచ్చు. ఓకే. అలాగే అటెండెన్స్ బోనస్ ఇంకా సబ్సిడైజ్డ్ క్యాంటీన్ కూడా కంపెనీ ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. ఇంటర్వ్యూ లొకేషన్ గురించి మనం మాట్లాడుకుంటే 5థ్, 6థ్ ఈ 2 డేస్ పాటు ఇంటర్వ్యూస్ మనకి కోవలెంట్ ల్యాబొరేటరీస్ అని చెప్పి ఏదైతే యూనిట్ ఉందో సంగారెడ్డికి దగ్గరలో ఆ యూనిట్‌లోనే మనకి ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. గుండ్లమాచును, సంగారెడ్డి అని చెప్పి లొకేషన్ ఇవ్వడం జరిగింది. గుండ్లమాచును అనే విలేజ్ దగ్గర ఈ కంపెనీ అయితే లొకేటెడ్ ఉంటుంది కాబట్టి ఆ లొకేషన్‌కెళ్ళేసి ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు మీరు. ఓకే. ఇది కోవలెంట్ కంపెనీకి సంబంధించిన ఫ్రెషర్స్‌కి సంబంధించిన డీటెయిల్స్ ఫ్రెండ్స్. ఓన్లీ ఫ్రెషర్స్‌కి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ మాత్రమే నేను ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఇంకా రిమైనింగ్ ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌కి సంబంధించి కూడా రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. క్యూసీలో వాలిడేషన్ అనే సెక్షన్‌లో రిక్రూట్ చేసుకుంటున్నారు. అలాగే క్యూసీలో ఇన్స్ట్రుమెంటేషన్ అనే సెక్షన్‌లో కూడా రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. సో, మీకు ఎక్స్‌పీరియన్స్ ఉంటే క్యూసీ డిపార్ట్మెంట్‌లో మీరు కూడా ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చు. ఎంఎస్సీ, ఎంఫార్మసీ అలాగే బీఫార్మసీ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌ని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. క్యూసీ డిపార్ట్మెంట్‌కి అది కూడా చూసుకోండి. అలాగే ఈటీపీ డిపార్ట్మెంట్‌లో కూడా వేకెన్సీస్ అయితే ఖాళీగా ఉన్నాయి. ఈటీపీలో ఎక్స్‌పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ కూడా ఈ ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వచ్చు. ఓకే. ఇది ఈ కోవలెంట్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంకా దీంట్లో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్‌లో అయితే అడగండి. అక్కడ నేను క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. కామెంట్‌లో అడుగుతున్నప్పుడు మాత్రం నా కంపెనీ నేమ్ కూడా మెన్షన్ చేయండి ఫ్రెండ్స్. నాకు కాస్త ఈజీగా ఉంటుంది ఆన్సర్ చేయడానికి. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. లీ ఫార్మా అనే కంపెనీ ఏదైతే ఉందో దీంట్లో వచ్చేసి మనకి ఫ్రెషర్స్‌ని అలాగే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేయడం కోసం 10థ్ జనవరి రోజు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. 9థ్ ఇంకా 10థ్ ఇక్కడ కూడా 2 డేస్ పాటు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. దీంట్లో వచ్చేసి మనకి ప్రొడక్షన్ అనే డిపార్ట్మెంట్‌లో అయితే వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఏపీ డివిజన్ అనమాట. ఇది ఏపీ కేటగిరీకి సంబంధించిన కంపెనీ. దీంట్లో వచ్చేసి 0-12 ఇయర్స్ వరకు ఎక్స్‌పీరియన్స్ ఉన్న మేల్ క్యాండిడేట్స్ మాత్రమే రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. బీఎస్సీ ఇంకా ఎంఎస్సీ క్వాలిఫికేషన్ ఉండాల్సి ఉంటుంది అని చెప్పి కూడా మెన్షన్ అయితే చేశారు. ఎవరైతే బీఎస్సీ కంప్లీట్ చేసిన తర్వాత జాబ్ చేయాలని చెప్పి అనుకుంటారో వాళ్ళకైతే మంచి అవకాశం ఉంది కాబట్టి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో మీరు ఈ ఆపర్చునిటీ ఓకే అయితే చేసుకోవచ్చు. ఇక్కడొచ్చేసి మనకి లీ ఫార్మా అనే కంపెనీ ఎక్కడ లొకేటెడ్ ఉంటుంది అని చెప్పి చూసుకుంటే వైజాగ్ లొకేషన్‌లో ఏదైతే యూనిట్ ఉందో ఆ లొకేషన్‌లో అయితే మనకి ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు. అదే లొకేషన్‌లో జాబ్ కూడా పెట్టడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూడండి లొకేషన్ వచ్చేసి లీ ఫార్మా లిమిటెడ్ ప్లాట్ నంబర్ 22A అండ్ 22B డేనోఫైడ్ ఏరియా ఏపీ సెజ్ లాలంకోడూరు విలేజ్, రాంబిల్లి మండల్, అనకాపల్లి డిస్ట్రిక్ట్ అని చెప్పి ఈ లొకేషన్ అయితే ఇచ్చారు. ఇక్కడికెళ్ళేసి మీరు ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు ఫ్రెండ్స్. ఈ లీ ఫార్మా అనే కంపెనీకి సంబంధించిన ఇంటర్వ్యూకి. ఇక్కడొచ్చేసి ఒక కాంటాక్ట్ నంబర్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది హెచ్ఆర్ వాళ్ళది. ఈ నంబర్‌కి కూడా మీరు కాల్ చేసి ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్ అయితే చేసుకోవచ్చు. 8121001669 అని చెప్పి కాంటాక్ట్ నంబర్ ఉంది. ఈ నంబర్‌కి కాల్ చేసి మీరు ఎలాంటి డౌట్స్ ఉన్నా క్లియర్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మార్నింగ్ 9:00 నుంచి ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. 9:30 నుంచి 1:30 వరకి. 9థ్ ఇంకా 10థ్ 2 డేస్ పాటు కండక్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో వేకెన్సీస్‌ని ఫుల్‌ఫిల్ చేయడం కోసం విశాఖపట్నం లొకేషన్‌లో. సో, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా